హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ముందుగా వామన్నం చేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, వాము వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఏదైతే రాత్రి రైస్ ఉండిపోయిందో ఆ రైస్ వేసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది చల్లగా ఉంటుంది కాబట్టి రైస్ వేడెక్కే వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చివర్లో రైస్ కి సరిపడినంత, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. అంతే, వామన్నం రెడీ. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు, క్యాప్సికమ్, ఉల్లికాడ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియంలో ఉంచుకోవాలి. తరువాత వేరొక ప్యాన్ లో బంగాళదుంప ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న బంగాళదుంపల్ని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్, క్యారెట్ మిశ్రమంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. లేదు అంటే ముందుగా బంగాళదుంపల్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, క్యాప్సికమ్ వేయాలి. ఎందుకంటే బంగాళదుంపలు మెత్తబడడానికి టైం పడుతుంది కాబట్టి. తర్వాత 2 ఎగ్గుల్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఎగ్స్ బ్రేక్ చేసి వేసిన వెంటనే కలపకూడదు. అలాగే పచ్చి బఠానీ వేసి కొంచెం కారం వేసుకుని కొద్దిసేపు ఆగి స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్ లో ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు బాగా కలపకూడదు. అలా కలిపితే ఎగ్ మిశ్రమం అనేది పీసెస్ లాగా రాదు. ఈ విధంగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. పీసెస్ అన్ని కూడా విడివిడిగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది పీసెస్ ని బట్టి వేసే కంటే కూడా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత రైస్ క్వాంటిటీని బట్టి మీ టేస్ట్ కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ అన్ని ఫ్రై చేసుకున్న తర్వాత రైస్ యాడ్ చేసుకుని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా వేసుకుని రైస్ అనేది వేడయ్యే వరకు స్టవ్ ఫ్లేమ్ చిన్నదిగా ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. టమాటా రైస్ చేసేటప్పుడు కొత్తిమీర ఎక్కువగా వేసి ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొత్తిమీర నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటా రైస్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఎలా ముందుగా ఫ్రై చేసుకున్నామో ఆ విధంగా ఫ్రైడ్ రైస్ చేసిన ఏ రైస్ చేసినా కూడా ముందు బంగాళదుంపలు యూజ్ చేసినప్పుడు అవి ముందు ఫ్రై చేసుకోవాలి. అవి మెత్తబడడానికి టైం పడుతుంది కాబట్టి నేను మళ్ళా ఇంటిమేషన్ ఇస్తున్నాను. మా పిల్లలకి బంగాళదుంప అంటే ఇష్టం కాబట్టి నేను ప్రతి దాంట్లోని కూడా నేను బంగాళదుంప అన్నది యాడ్ చేసుకుంటున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా పీసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం లో పెట్టుకోవాలి. కొద్దిసేపు టమాటా ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని లో ఫ్లేమ్ లో మూత పెట్టి మగ్గించుకోవాలి. అవసరము అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. టమాటాలు మగ్గేలోపు ఒక కుక్కర్ తీసుకుని 1 గ్లాస్ పెసరపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కారము, కరివేపాకు, పప్పుకు సరిపడినంత వాటర్ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. ఈ విధంగా చేసుకునే టమాటా పప్పు అనేది టమాటా రైస్ కానీ, జీరా రైస్ కానీ, కరివేపాకు రైస్ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత రైస్ వేసుకుని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి.
నేను అన్ని రైస్లు ఒకేసారి చేయడం వల్ల నేను కొద్ది కొద్దిగా మాత్రమే చేస్తున్నాను. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని గ్యాస్ పోయిన తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకోవాలి. పప్పును బాగా కలుపుకుంటూ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసి అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కలుపుకోవాలి. టమాటా రైస్ కానీ జీరా రైస్ కానీ ఏ రైస్ కైనా కూడా పప్పు పలచగా ఉంటేనే బాగుంటుంది. పప్పు తాలింపు వేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఈ తాలింపును పప్పులో వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. నిమ్మకాయ పులిహోర చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు వేరుశనగ పిక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మిగిలినవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత రైస్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకుని స్టవ్ ఫ్లేమ్ అన్నది చిన్నదిగా ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. రైస్ ఐటమ్స్ అనేవి వేడన్నంతో కూడా చేసుకోవచ్చు. మనము పొడన్నంతో చేస్తున్నాం కాబట్టి రైస్ అన్నది బాగా హీట్ అయ్యే వరకు వేడి చేసుకోవాలి. చికెన్ రైస్ చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించాలి. అయిన తర్వాత 2 గంటల పాటు నానబెట్టిన జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 కప్పు రైస్ కి 2 స్పూన్ల జీలకర్ర అనేది పడుతుంది. తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది మాక్సిమం లో ఫ్లేమ్ లోనే ఉంచాలి. చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకుని కలుపుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ రెడీ. కరివేపాకు రైస్ చేసుకోవడానికి ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 1 కప్పు రైస్ కి 2 రబ్బల కరివేపాకు సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, 1 స్పూన్ జీలకర్ర వేసుకుని అవసరం అనుకుంటే వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు స్టవ్ ఫ్లేమ్ అనేది చిన్నదిగా ఉంచుకుని ఫ్రై చేసుకోవాలి. విధంగా కరివేపాకులో ఉన్న నీరంతా ఇంకిపోయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుని టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఈ విధంగా మీకు తెలిసిన రైస్ ఐటమ్స్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. టేస్టీ హెల్దీ కరివేపాకు రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. కదండి, ఎంతో ఈజీగా చేసుకునే రైస్ ఐటమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.